నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా నుంచి దాదాపుగా 20 బస్సులు 100కు పైగా కార్లలో ఆవిర్భావ సభకు వెళ్తామని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఆవిర్భావ సభ అని ఆయన తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు మల్లికార్జున యాదవ్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి తామంతా కృషి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమం కోసం 2014లో పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. రేపు మార్చి 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు సిటీ, ఈ నియోజకవర్గ కోవూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 20 బస్సులు, ఒక 100 కార్లలో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాలుగా సామాన్యుని సమస్యకి గలం తానై సమస్యను నిలువరించి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. గత సంవత్సరం ఆవిర్భావ సభలో గెలిచి ఆవిర్భావ సభలో కలుసుకుందామని చెప్పిన విధంగానే దేశంలో మునుపెన్నడూ ఎరుగని విధంగా 100కి 100% పోటీ చేసిన స్థలాలన్నింటిలోనూ స్ట్రైకింగ్ రేట్తో గెలిచి ఆయన అంటే ఏంటో చూపించారు. గెలవడంతోనే కాదు, దాదాపుగా 10 నెలలు గడిచిన రాష్ట్ర అభివృద్ధి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎరుగని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుతున్నాయి. ఆయన ఏదైతే అనుకున్నారో దాదాపు 20 సంవత్సరాలుగా సామాన్యుడికి అండగా ఉండాలి, ప్రజలకు తోడుగా ఉండాలి, పేదరికం నిర్మూలించాలి, అందని ఫలాలు అన్ని వర్గాలకు అందించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి రేపు ఆవిర్భావ దినోత్సవం